హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్స్ మోడల్ ఇదిగోండి. ఈ చీరలో బ్లౌజ్ పీస్కి ఆ మోడల్ పెట్టమన్నారు, కానీ ఆ మోడల్కి రెడీ చేస్తున్నాము. ఇవి పోట్లీ బాల్స్ అన్నీ ఒక సైజు ముక్కలు కట్ చేసామన్నమాట. చేసి ధర్మకోల్ బాల్స్తో చుడుతున్నాము. నేను ఇక్కడ చూపిస్తున్నాను, ఈ విధంగా వచ్చాయి. నేను కటింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇది అంచు పీసు హ్యాండ్స్కి డౌన్లో వస్తుందన్నమాట. ఈ అంచు వచ్చిన పీస్కే బాల్స్ వస్తాయండి కిందన. అంచు కట్ చేయగా మిగిలిన పీసు కొన్ని బాల్స్ చుట్టాము. బ్లౌజ్లో పీసు కొన్ని బాల్స్ చుట్టాము. బాల్స్ వేసాక ఈ విధంగా ఉంది చూడండి. ఇక్కడ అంచు కనుక ఈ అంచుకి బ్లౌజ్లో పీస్ బాల్సే పెట్టాము. హ్యాండ్స్కి పై భాగం ఇదిగోండి ఈ విధంగా కుర్చీలు పెడతాం. ఇక్కడ చూపించుతున్నాను చూడండి. పైన వచ్చే భాగం 1/2 ఇంచుకి ఒక కుర్చీలా పెట్టాము. డౌన్కి వచ్చే భాగం ఒకదాని మీద ఒకటి ఆ విధంగా కుర్చీ పెట్టాము. ఎలా అంటే కిందన వచ్చేసరికి దగ్గర అయిపోయేటట్టు. ఇదిగోండి మేము చూపిస్తున్నాం చూడండి. ఇక్కడ ఏ విధంగా పెడుతున్నాం అనేది చూడండి. ఇది ఎలా స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుద్ది. రివర్స్ తిప్పాము. ఒక కుర్చీ మీద ఒక కుర్చీకి పైన ఎక్కించాము చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. అన్నీ ఒకదాని మీద ఒకటి ఏంటంటే ఇవి ఆపోజిట్లు అనమాట. సెంటర్ పాయింట్కి ఇట్లో నుండి ఇటు కొన్ని ఆపోజిట్ వస్తున్నాయి అన్నమాట. లైక్ చేయండి. నేను చెప్పే విధానం, కుట్టే విధానం అర్థమవుతుందా లేదా అనేది కామెంట్స్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాండ్స్ పై భాగం కుర్చీలు రెడీ అయిపోయిందండి. కింద భాగం అంచు రెడీ అయిపోయింది. కుర్చీలు పెట్టిన తర్వాత సాఫ్ట్గా వచ్చేటట్టు మోడల్ కనుక ఇది కుర్చీ ఎక్స్ట్రా ఉన్న పీసు కట్ చేసుకోవాలి. హ్యాండ్స్కి కుర్చీ పెట్టాం కదా, ఆ పీసు అంచు వేరే కుట్టి ఉంచాం కదా పోట్లీ బాల్స్ వేసి, ఆ పీసు రెండు కలిపి అటాచ్ చేస్తున్నాము. అటాచ్ చేసి పైన కుట్టు వేసుకోవాలి. చేసిన తర్వాత ఓవర్లాక్ కూడా చేయాలండి, పీస్ వచ్చకుండా. హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయండి. ఇదిగోండి మొత్తం టోటల్ కుట్టేసరికి ఈ విధంగా వచ్చింది. ఎలా ఉంది? బాగుందా? లైక్ చేయండి బాగుంటే.